ఈవెన్ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ మై పిల్లల్ని పెంచేటప్పుడు. ఐ కెన్ టెల్ ఎవ్రీ విమెన్ 90 మేడం కొంతమంది లేరు ఇప్పుడు పనోళ్ళు వచ్చినట్టే, అర్రే పనోళ్ళతో పని చేయించుడు ఇంకా నరకం. అవును. వాళ్ళకి చెప్పడం కానీ నువ్వు 10 దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా? లేదు కదా. సో ఆ ఒక ఎకనాలెడ్జ్మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవు ఏం మాట్లాడుతున్నారు? బ్యూటీ ఆమె ఎట్లా ఇల్లుని రెస్పాన్సిబుల్గా తీర్చిదిద్దుతుంది, నాకెట్లా వండి పెడుతుంది, నా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటుంది, అవిట్లలో నీకు ఒకటో రెండో ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఎవరి మీద బిచ్చి చేయదు, నిజంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డబ్బు కాసుపడి ఇలాంటివి ఉంటాయి. ప్రతి మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటుంది. యూ స్టార్ట్ అడ్మైరింగ్ దట్. హస్బెండ్ పోయి రాగానే ఇలాగే ఎంత చిరాకు ఉన్నాడు, మా ఆయన బాగలేడు, బొజ్జొచ్చేసింది, నాకు ఇంకెవరో హ్యాండ్సమ్ కనిపించింది, బట్ట పొట్ట వచ్చింది, నేను ఇంకో రితిక్ రోషన్ని చూసి అమ్మడ, అట్లా కుదరదు కదా. అదే ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, బికమింగ్ గ్రోయింగ్ టుగెదర్ గ్రేస్ఫుల్లీ. అది యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఫిజికల్ బాడీకి ఇంపార్టెన్స్ కానీ లేకపోతే నీ డ్రెస్సింగ్, అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా, ఏమన్నా కరణ్ జోహర్ మూవీసా లేకపోతే హిందీ సీరియల్స్లా, తెలుగు సీరియల్లా పడుకొని లేచినా కూడా ఇట్లా మేకప్ తో లేవడానికి, పడుకొని లేచిన మేకప్ తో లేవడానికి దానికి అలవాటు పడ్డారేమో. సో అలా కుదరదు కదా. సో అది ఒక యాంగిల్లో మాట్లాడడం అనేది రాంగ్. యూ బోత్ అండర్స్టాండ్ ఏది ఆయనలో ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది, ఆయన్ని చూడంగానే ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్, ఆ స్పార్క్ ఇగ్నైట్ కావాలి. దాన్ని మీరు పెంపి పోషించండి. విచ్ థింగ్ యూ లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఆయన కూడా నువ్వు అందంగా తయారవ్వక్కర్లే, ఆ నాటీనెస్గా ఒక స్మైలో నాటీనెస్గా ఏదన్నా ఆవిడ్ని ఒక మన చిరంజీవి గారు వేస్తారు, నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఎలా ఒక హీరోయిన్ని భలే చిడాయిస్తుంటారు కదా, ఒక చిన్న నాటీనెస్ ఉంటుంది. అది నువ్వు 50 ఏళ్ళు వచ్చినా చెయ్యి, అంతే 50 ఏళ్ళ అంతే ఆమె చెంగు అనుకుంటూ చేస్తుంది. ఆవిడ అంతా గుర్తుపెట్టుకుని నవ్వుకుంటుంది, అయ్యో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆవిడ తయారు నువ్వు వద్దన్నా అవుతుంది. నువ్వేం చేస్తున్నావు, పెద్ద ముద్దవతారం లాగా మొహం పెట్టుకొని వచ్చి నువ్వు ఆవిడని అప్సరసలా తిరగమంటే అట్లా తిరుగుతుంది. ఇంకా చాలా ఈ జీవితానికి ఇది ఒక్కటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకి కూడా. సో ఇట్స్ ఈక్వల్లీ నువ్వు ఏమిస్తే నేను అది ఇస్తా. ఎగ్జాక్ట్లీ అంతే కదా. నువ్వు ఏమిస్తే నేను అది ఇస్తా. విమెన్కి నువ్వు ఒకటిస్తే 10 చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చేయాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి. నీ టైము ప్రాణాలు ఇస్తుంది. నువ్వు డబ్బు ఇవ్వు, సూపర్గా వండి పెడుతుంది. నువ్వు ఆమెకి నువ్వు పిల్లల్ని ఇచ్చావు, అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతుంది. షీ మేక్స్ 100x అమ్మా. ఒక ఏమిచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు, 10 మంది ముందు ఆమెను ఒక్కసారి అసలు నా భార్య అసలు ఎంత బాగా 1,00,000 మందికి చెప్పుకుంటుంది, చెవులు తూటాలు పడేటట్టు. అవును, రెస్పెక్ట్. ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత, మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తుంది. అవును, నువ్వు ట్రై చెయ్యి. నువ్వు ఎప్పుడు ఆమెను కసురుకొని ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వు అని నీకు మాత్రం నీకు అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతుంది. బట్ లెట్ అస్ మేక్ ఎ ఫెయిర్ డీల్. మీరు అన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటా. అన్నప్పుడు నాట్ అ డ్రెస్సింగ్ సూపర్గా చేసుకున్నాను అని పక్కన పెడితే హైజీనిక్గా అండ్ ఈ విమెన్స్ కూడా ఈ నైటీ అబ్సెషన్ వదిలేసి కొంచెం మనం మారుతున్నాం కదా. ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్లు వేసుకోవడం మొదలు పెట్టారు, కాలం మారుతుంది అని. సో నైటీలను అప్గ్రేడ్ చేసి నైట్ డ్రెస్లు వేసుకోండి. కొంచెం మంచివి మోడల్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి. అప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు ఈ జెంట్స్ కి ఇట్లా కావాలి కదా, బాలీవుడ్ హీరోయిన్ లాగానో హాలీవుడ్ హీరోయిన్ లాగానో కావాలి కదా, అలా ఒక డీసెంట్ డ్రెస్సెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఉండేటట్టు మంచిగా ఉంటున్నాయి. సో అలా కొంచెం డిజైన్ చేసుకోండి. నైట్ మీరు రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్. సో హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. వైఫ్ కే కాదండి, జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి కొంచెం డీసెంట్ కలర్స్, డీసెంట్ గా ఎవ్రీ 1 year కి కొంచెం ఆ నైట్ డ్రెస్ల వార్డ్రోబ్ చేంజ్ చేస్తే 10 ఏళ్ళయి 20 ఏళ్ళయి ఉండకుండా. సో అలాంటివి గనక చేసినట్టయితే గనక ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు కూడా చెప్తున్నాను, ఈసారి చేంజ్. ఎందుకంటే వాళ్ళు వంకలు ఇస్తున్నారు కదా ఈ నైటీల మీద. ఆ నైటీల అంతే సాఫ్ట్ క్లాత్తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి. సో అవి ట్రై చేయండి, అప్పుడేం వంకలు చెప్తారో చూద్దాం. వై డోంట్ వి ట్రై? అంతే. ఇన్ఫాక్ట్ వై డోంట్ వి డూ ఇట్? ఫ్లాంట్ ఇట్ అండి, ఫ్లాంట్ ఇట్. వెన్ యూ హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అన్నట్టు ఖచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి. హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పక్కదారులు పట్టరట్టు. అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం. సూపర్ గా చెప్పారు మేడం. దీనికైతే ఇదే అద్భుతమైన సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నైటీలు వేసుకుంటున్నారు తీసుకుంటున్నారని మనం గొంతెత్తి తిట్టే బదులు వి వాంట్ సొల్యూషన్.
ఎస్. ఓ రోజుకొక కొత్త చీరలు కట్టుకొని మేమేమని చెప్పట్లేదు. ఇప్పుడు అదే అంటున్నారు, అంటే పట్టు చీరలు కట్టుకొని చేస్తారా మేడం అని లేడీస్ అనడం కూడా విన్నా. అవునవును. అలా చెప్పట్లేదు. హైజీన్ కాస్త అరే పాతకాలంలో మీరు నమ్మరండి, నేను ఇందాక కూడా అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు. లేదు అంటే మొహం కడుక్కొని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ అండి. మా మదర్ వాళ్ళు పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని చూసాను మేడం, ఇప్పటికి కూడా చేస్తారు వాళ్ళు. 90 years వాళ్ళు కూడా. మన వాళ్ళలో ఎవరు చేస్తున్నారండి, మరీ ఘోరంగా ఈ జనరేషన్ కొంత తగ్గింది. అవును. సో జస్ట్ యూ కోంబ్ యువర్ హెయిర్, షావీ ఉండకుండా కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా, లైక్ న్యాచురల్ ఏదైనా క్రీమో న్యాచురల్ కొంచెం లైక్ యూ మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్షియస్. లైక్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా చిరాకు మూడ్లో ఉన్నా అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్. అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే ఇలా పెట్టు, అరవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను, బికాస్ దిస్ డజంట్ అలౌ. స్మైల్ పడని వాళ్ళు ఎవరు? అలా ఎప్పుడు చిన్నగా అట్లా పెట్టుకున్నట్టయితే గనక బాగుంటుంది. సో రజిత గారు, ఈరోజు మీరు చెప్పిన టిప్ ఇది చూసిన వ్యూవర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తుందేమో. రావాలి కూడా. అవి మేడం ఎక్కడ కుదురుతుంది మేడం అని అయితే అనకండి. నేను ఏమన్నా అడిగాను మిమ్మల్ని ఓ చేంజ్ చేయమని, ఇది ఏం లేదు, చిన్న వార్డ్రోబ్ చేంజ్ చేయండి, నార్మల్ నైట్ డ్రెస్ లో కొంచెం మంచి వేయండి, 1 year ఒకసారి చేంజ్ చేయండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రెజల్యూషన్. ఇప్పుడు ఈ రోజు నుంచి 2025లో జనవరిలో మీ ఆయనకి షాపింగ్ లో గ్రాసరీ కంటే ముందు నైట్ డ్రెస్సులది మంచి షాపింగ్. సూపర్. సో అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి ఎలా ఉండాలి అన్నదానికి చాలా ఈక్వేషన్స్. ఒక ఆడది ఎలా ఉండాలంటే పురాణాల నుంచి ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళైనా మినిమం సెన్స్ను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు. అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా అసలు ఒక అమ్మాయి రెస్పెక్ట్ఫుల్గా మంచి సక్సెస్ అవ్వాలి, అందరిలో చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి పాపము రాంగ్ దాంట్లో ఎంటర్ అయిపోయారు. అంటే ఒక అమ్మాయి అంటే అసలు ఎలా ఉండాలి అని తిరిగి చూసుకునేదైతే లేకుండా పోయింది. మీరు అన్నట్టు బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు నౌ ఎలా ఉండాలి అనే కంటే అసలు మీరు అన్న సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు మామూలుగా ఉండవండి. అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఫస్ట్ వర్డ్ అణిగి మణిగి ఉండాలి. అణిగి అనేవాళ్ళు కదా, పద్ధతిగా ఉండాలి. అత్తగారింటికి పంపించే ఫస్ట్ వర్డ్ అణిగి మణిగి ఉండమ్మా, అత్తగారికి మామగారికి సేవలు చేయమ్మా, బావ గారికి ఎదుటి పోకమ్మా, మరిది గారితోటి ఏమి గొడవలు పెట్టుకోకమ్మా, ఆడపడుచుతోటి. ఇలా ఎంతసేపు ఇలా. కానీ ఒక అమ్మాయి అసలు ఫ్యామిలీని వదిలి ఇంటికి పోతుంటే అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ కదా పెంచాల్సింది. షేర్ని అండి అమ్మాయి మొత్తం కుటుంబాన్ని వదిలేసి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తుందంటే ఎంత ధైర్యం కావాలండి. అదే కదా. అసలు ఇక్కడ ఒక జోక్ ఉంది మేడం, చెప్పొచ్చా? నువ్వు పెళ్లి చూపులకి మీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చావు, కానీ పెళ్లి చేసుకుని నేను ఒక్కదాన్ని మీ ఇంటికి వచ్చా. అలా ఉంటది, అంతే కదా. సో అంత ధైర్యం ఉన్న అమ్మాయిని నోరు నొక్కేసి అసలు నీకెవరు లేరు, నేను తప్పించి దిక్కు లేదు, నేను బయటికి తోసేస్తే నువ్వేంటి అనే ఒక రకమైన ఐ బికమ్ సో ఎమోషనల్ ఈ పాయింట్లో. అలా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక 2 పిల్లల్ని కనేసి, పిల్లల్ని కన్న తర్వాత ఇది ఎందుకు పనికిరాదు, ఈమె శరీరం నేను ఎంజాయ్ చేయలేను అని ఒక రకమైన గందరగోళానికి గురి చేస్తున్నారు కదా లేడీ. అసలు లేడీ జీవితం ఏంటండి, తీసుకొచ్చేది నువ్వే, పువ్వుల్లో పెట్టి రానిలాగానే. పిల్లలు కన్నాక నువ్వు వేస్ట్, నీ బాడీ నేను ఎంజాయ్ చేయడానికి పనికి రావట్లేదంటే వాట్ ద హెల్. అదే కదా, అసలు ఏం మాటలు అవి కదా. దానికి సపోర్ట్ మళ్ళీ ఉమెనే ఉంటారు. అది పక్కన పెడితే మీరనే ఆ సొసైటీలో ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు అందంగా ఉండాలి, కానీ ఎదురు మాట్లాడకూడదు. కాన్ఫిడెన్స్గా చదువుకోవాలి, కానీ ఏది కరెక్టో ఏది మాట్లాడకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం చెయ్యాలి, ఇంటి పని మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. అర్థమైందా? అమ్మాయి మాత్రం మోడర్న్గా అమెరికాలో చదువుకోవాలా, గొంగటేసుకొని ఉండాలి, డబ్బులు విపరీతంగా సంపాదించాలి, తను సొంతంగా ఏం ఖర్చు పెట్టుకోకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా ఇప్పుడు మోడ్రన్ థింగ్స్ బెనిఫిట్స్ కావాలి, ఓల్డ్ మాత్రం అటాచ్ అయ్యి ఉండాలి. అది ఎలా సాధ్యం మేడం? మరి అదే కదా, అదే వీళ్ళు ఆశించేదానికి అర్థం పర్థం ఉండాలి. మనిషి ఆశాజీవి అంటారు కదా, ఇక ఈ బ్యాచ్ అత్యాశ ఏంటి, బియాండ్ లిమిట్స్. అదే కదా, ఇద్దరు పని చేసుకుంటే సంసారం ఎంత బాగా పని చేస్తుంది. మరి ఇద్దరు పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి. ఇద్దరు కూడా వంటల దగ్గర హెల్ప్ చేయాలి కదా, ఇద్దరు పని చేసి ఇద్దరు పెంచాలి కదా. అప్పుడు నాన్ సెన్స్.
ఇది అంత యూజ్లెస్. అందుకే చెప్తున్నా కదా, ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఏ మాత్రం నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. ఎలా కుదురుతుందండి? నీకు ఈ అబ్బాయి పోయాడు, ఆ అమ్మాయి బొద్ది రాగానే ఇంట్లోకి ఒకేసారి డోర్ తీసిన అబ్బాయి వచ్చి మాత్రం లేదు కాఫీ తేవే అంటాడు. అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏమండి కాఫీ తీసుకుంటే ఏం కూడల్లో తెలుసు అవతనే వచ్చి మా కొడుకుగా మొత్తం చేసి పెడతాడు. అసలు ఎంత అన్యాయం అండి.